నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం జరిగిందని, తన సొంత నిధులు 100 కోట్ల రూపాయలు విద్యానిధికి కేటాయించి పేద విద్యార్థులకు విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడమే తన లక్ష్యమని మెదక్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చేగుంట, నార్సింగ్ మండలాల పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. సమావేశానికి హాజరైన మెదక్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మైనారిటీ నాయకులు దట్టి కట్టి స్వాగతం పలికారు. అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామిరెడ్డితో పాటు నాయకులు మాట్లాడుతూ శాసనసభ ఎన్నికలలో దుబ్బాక నియోజకవర్గం నుంచి 54,000 మెజారిటీ ఇవ్వడం జరిగిందని, పార్లమెంటు ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మెజారిటీ వచ్చేలా కృషి చేయాలని వారు కార్యకర్తలకు సూచించారు. ఎంపీగా గెలిచిన 9 నెలల్లోనే మెదక్ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో తన సొంత డబ్బులతో ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసి కార్యకర్తలకు, పేదవారికి ₹1 అందించడం జరుగుతుందని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి కోసం నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి పరుస్తానన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, నార్సింగ్ ఎంపీపీ చిందం సబితా రవీందర్, నార్సింగ్ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, నార్సింగ్ ఎంపీపీ ఉపాధ్యక్షులు సుజాత, రైతుబంధు జిల్లా డైరెక్టర్ మోహన్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు రాజురెడ్డి, రాజగోపాల్, శ్రీపతిరావు, వేణుపంతులు, సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, మన శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా చేగుంట మండల పార్టీ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారికి, నార్సింగ్ మండల పార్టీ అధ్యక్షులు బాబు గారికి, అదేవిధంగా రెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్న మనోహరరావు గారికి, అలాగే సతీష్ రెడ్డి గారికి, రాజమౌళి గారికి, అలాగే జెడ్పీటీసీ గారికి, నార్సింగి జెడ్పీటీసీ కృష్ణారెడ్డి గారికి, అలాగే పార్టీ 2 మండలాల పార్టీ అధ్యక్షులకి, అలాగే గ్రామ అధ్యక్షులకి, మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, అలాగే పత్రికా మిత్రులు, పిల్లలు కూడా వచ్చారు. వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ సమావేశం మనకి ఒక్కసారి మనం ఎంత ఇబ్బందుల పాలవుతున్నామో ముఖ్యంగా ఆడపడుచులందరికీ కూడా తెలుసు, ఇక్కడున్న ఆడపడుచులకు కూడా తెలుసు. మనం ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఇంతకుముందు బస్సులో ప్రయాణం చేస్తే మరియు రాజామాజీ సర్పంచులు, చేగుంట, నార్సింగ్ మండలాల గౌరవ సర్పంచులకు మరియు గౌరవ ఎంపీటీసీలకు, అదేవిధంగా చేగుంట, నార్సింగ్ మండలం అడగకుండానే ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టిర్రు. ఎందుకు మనం అడగలేదు కానీ పెట్టిర్రు. దానివల్ల లాభం ఏమన్నా ఉందా? ప్రభుత్వం ఏదైనా పథకాలు అమలు పరిస్తే అది ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఎట్లా అంటే ప్రజలకు మంచి జరిగేలా ఉండాలి, కానీ ఇంకా కూడా వాళ్ళు చేపట్టినటువంటి పథకాలు ఇబ్బందులు పెట్టేలాగానే ఉన్నాయి. బస్సులలో రోజు చూస్తున్నాం ఆడవాళ్ళని, ముఖ్యంగా ఫస్ట్ ఆడవాళ్ళని వాళ్ళ గౌరవించేలాగా ఏ పథకం ప్రవేశపెట్టినా, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా స్త్రీలను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా ఇబ్బందుల పాలు చేస్తుంది. అలాగే వాళ్ళు ఇంకా ఎన్నో పథకాలు అనుకుంటూ కూడా మనకి తప్పుడు ప్రచారం చేసి ఏదో గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్ మేమే కదా అని సంబరపడుతున్నారు.
మనము ఈ దుబ్బాక నియోజకవర్గంలో మనకి ఎమ్మెల్యే గారికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఎలాగైతే మనము బీఆర్ఎస్ కుటుంబ కార్యకర్తలందరూ కూడా పనిచేసి మంచి మెజార్టీతోని, ఊహించలేని మెజార్టీతోని గెలిపించినాము. మన ఎంపీ, మన బీఆర్ఎస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి వెంకటరామరెడ్డి గారిని కూడా అలాగే అందరూ ఏకదాటి మీద నిలబడి మంచి మెజార్టీ ఇస్తారని కూడా కోరుకుంటున్నాం. తెలిసి చేసిన తప్పైతే కాదు, ఇది తెలియకుండా ఏదో సరే చూద్దామన్నట్టుగా ఏసీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టయింది. కానీ ఈ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కాదు, 5 నెలలు కూడా మనము వాళ్ళ కింద ఉండలేకపోతున్నాం. కాబట్టి మన తప్పును సరిదిద్దుకోవాలంటే ఇప్పుడు మనకు ముందున్న పార్లమెంట్ ఎలక్షన్లలో మన ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి వెంకటరామరెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించుకోవాలి. మన దుబ్బాక నియోజకవర్గం ప్రజలు అనుకుంటే చేయలేనిది ఏం లేదు. మొన్న మనం ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా నిరూపించినాం. అదేవిధంగా మన నియోజకవర్గమే మంచి మెజార్టీ మన అభ్యర్థికి ఇవ్వాలని అందరూ కూడా ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా సరిదిద్దుకొని గ్రామంలో సర్పంచుల ఇంత పదవికాలం పూర్తయిన సర్పంచులతోనైనా, ప్రజాప్రతినిధులతోనైనా, మాజీలతోనైనా, తాజా వాళ్ళతోనైనా అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని సమన్వయంతో పనిచేసి ఈ 20-25 రోజులు ఖచ్చితంగా మనం కష్టపడాల్సిన బాధ్యత మన మీద ఉంది. బీఆర్ఎస్ కుటుంబంలో ఎలాంటి కలహాలు లేవు, అందరూ ఒకటే అని మనం నిరూపించాల్సిన అవసరం కూడా మనకి ఉంది. కాబట్టి అందరూ కూడా దయచేసి ఏం ఆలోచించకుండా, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా, ఏ తప్పుడు ప్రచారాలకు లొంగకుండా, ఎవరి మాటలు లొంగకుండా పనిచేసే ప్రభుత్వం ఏది. మనం ఇంతకుముందు 10 సంవత్సరాల కాలంలో ఎలా ఉన్నామో ఇప్పుడు ఈ 3 నెలల్లో ఎట్లున్నాం. కూర్చున్నప్పుడు 1000 కుటుంబాలు ఈ 25 సంవత్సరాలలో ఉన్నతాధికారిగా ఉన్నప్పుడు కుటుంబం తండ్రి వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి, పేద విద్యార్థులను తీసుకొచ్చి 1వ సంవత్సరం ఇంటర్మీడియట్ చదివించిన, 2వ సంవత్సరంలో ఒక 50,000 రూపాయలు ఫీజు కట్టాలంటే లేదు కలెక్టర్ గారు, నాకు ప్రభుత్వ సాయం చేయండి అని చెప్పి కొన్ని వందల కుటుంబాలు ప్రతి నెల కలెక్టర్ దగ్గరికి వస్తాయి. మరి ఆ కలెక్టర్గా ఉన్నప్పుడు నా చేతనంతా చేయగలిగిన. మరి ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే భగవంతుడు కుటుంబానికి కొంత సంపద ఇచ్చింది. నేను నిజాయితీ పరుణ్ణి, లంచగొండి వ్యవహారాలు లేవు, దందాలు లేవు, ఇంకొకరి డబ్బు నాకు అవసరం లేదు, స్వచ్ఛమైన జీవితం గడిపి ఈ భగవంతుడు నాకు ఈ స్థితి ఇచ్చింది ఇవాళ. మరి దాన్ని నేను కూడా ప్రజలకు వెంకటరామరెడ్డి ద్వారా పోవాలి. నా కోరిక ఒకటే, ఏ గడ్డనైతే దేశవ్యాప్తంగా నాకు ప్రఖ్యాతినిచ్చిందో, మంచి కలెక్టర్గా పేరిచ్చిందో, కేసీఆర్ గారి ఆశీస్సులతో, హరీష్ అన్న సపోర్ట్తో ఇవాళ ప్రతి కుటుంబం గుండెల్లో ఇవాళ వెంకటరామరెడ్డి మెదక్ పార్లమెంట్ సీట్లో ప్రతి కుటుంబంలో నిలిచాడు. మరి ఆ నిలిచిన వ్యక్తిగా నాకు ఒకటే, ఈ గడ్డ మీద నాకు ప్రఖ్యాతి వచ్చింది, ఈ గడ్డ మీద స్థిర నివాసం ఉంటున్నా, చనిపోయి నేను ఈ గడ్డలోనే కలిసిపోతాను, ఈ మట్టిలోనే కలిసిపోతాను. కానీ నా సేవలు వెంకటరామరెడ్డి ట్రస్ట్ ద్వారా ఒక 50 సంవత్సరాలు నేను చనిపోయినా కూడా పలానా ఎంపీ ఉండే, ఆ ఎంపీ ఇలాంటి సేవలు చేసిండని చెప్పి కొన్ని 1000 కుటుంబాలలో నేను ఆశాజ్యోతి కావాలనేది నా కోరిక తప్పితే నాకు ఇంకొక ఏ ఆలోచన లేదు. దయచేసి నన్ను మీరు నమ్మండి, నన్ను విశ్వసించండి. ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తూ ఉన్నా. ఇవాళ ప్రభుత్వ అధికారిగా, ప్రభుత్వం ఇక్కడ పవర్లో లేకున్నా కూడా ఎంపీగా ప్రభాకరన్నతో కొట్లాడి హరీష్ అన్న గారి డైరెక్షన్లో కూడా ఖచ్చితంగా దుబ్బాకను అభివృద్ధి చేసే మార్గంలో తోడ్పడతాను. అదే మాదిరిగా కాకుండా నేను ఇక్కడ పేద విద్యార్థులకు, కుటుంబాలకు నేను అధికారిగా చూసిన బాధను అర్థం చేసుకొని ఈ ట్రస్ట్ ద్వారా అన్ని కార్యక్రమాలు చేస్తాను. మరి పోటీ పరీక్షలలో నేను ఏ విధంగా పాస్ అయి వచ్చానో, యువత ఇవాళ పోటీ పరీక్షలలో ఉన్నప్పుడు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో పోవాలంటే 1,00,000-2 లక్షల రూపాయల ఫీజు కట్టి అక్కడ రూమ్ తీసుకొని మెస్లో తిని పుస్తకాలు కొనుక్కోవాలి. మరి ఇలాంటి ఫంక్షన్ హాల్స్ గెలిచిన 9 నెలల లోపు
గెలిచిన 9 నెలల లోపు ఇలాంటి ఫంక్షన్ హాల్స్ ప్రతి దుబ్బాకలో ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ మీ అందరి నాయకుల మధ్యలో నేను ఇనాగ్రేట్ చేసి మన నిరుపేద కుటుంబాలకు శుభకార్యాల కొరకు అది ఉచితంగా ₹1 ఛార్జ్తో మీ అందరి కూడా మీ అందరి అందుబాటులో కార్యకర్తల కుటుంబాలకు పేద కుటుంబాలకు కూడా రూపాయితోనే ఇస్తాననేది నాకున్న కోరిక. నేను డబ్బులు సంపాదించడానికి రాజకీయాలకు రావట్లేదు, కైరేవులు చేయడానికి రాజకీయాలకు రావట్లేదు, దొంగ ఓట్లు అడిగి మోసం చేయడానికి రాజకీయాలకు రావట్లేదు. నేను ఇవాళ నా ప్రత్యర్థి ఏదైతే ఉన్నాడో పచ్చి అబద్ధాలాడి మీ అందరినీ మోసగించి మేము గెలిచి 4 సంవత్సరాలు కుర్చీలు కూర్చుండి మీరన్నీ ఆయన చేసిన వాగ్దానాలు, ఆయన చేసిన పాంప్లెట్లు ఒక్కటి కూడా అమలు చేయక మీరు గట్టి సమాధానం చెప్పి పరిగెత్తించి వెనుకకు తిరిగి చూడకుండా మళ్ళీ మీరు ఈ అడుగు పెట్టకు దుబ్బాక అడుగులు అని చెప్పి మీరు వాపసు పంపించిన వ్యక్తికి అలాంటి అనుభవం ఉన్న వ్యక్తులు మీరు. కాబట్టి నన్ను విశ్వసించండి, నేను ఏమాత్రం అబద్ధం ఆడట్లేదు, ఎట్టి పరిస్థితిలో ఆడదు. చేయడానికి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్క చెల్లె అన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం రాష్ట్ర కేంద్ర ప్రజలు వ్యతిరేకంగా పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకున్నటువంటి కార్యకర్తలు సైనికులు మనకి ఈ ఉద్యమము ఈ అధికారం మనకు కొత్తన ఆనాడున్న ప్రభుత్వాల మెడల్ వంచి మనం రాష్ట్రం తెచ్చుకున్నాం, రాష్ట్రం చేసిన పనిచేస్తున్న నాయకత్వంలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తం కాబట్టి మనకి ఈ అధికారాలు శాస్త్రం కావు. అధికారం కోసం మనం ఏ రోజు కూడా మనము భ్రమలో లేము. మనం ఎప్పుడున్నా ప్రజల పక్షాన ఉన్నాం, ఈ రోజు కూడా ప్రజల పక్షాన ఉంటాం, రేపు చివరి శ్వాస వరకు కూడా ప్రజల పక్షాన్ని పనిచేసే కార్యకర్తలం కాబట్టి మనకి ఈ అధికారాలు శాస్త్రం కాదు, ఈ పదవులు మనకు శాస్త్రం కాదు. అధికారం కోసం పనిచేసేవాడు అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో పోతాడు. ఎందుకంటే వాళ్ళ లట్కోర్ పైరల కోసం, వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసం, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోతారు. కాబట్టి ఇక్కడున్న మన ప్రతి కార్యకర్త స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్త కాబట్టి మనకి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒరిగేది లేదు. మనం ప్రజల పక్షాలు ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం. ఆనాడు ప్రభుత్వాల మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేసినాం, అనేక కేసులు మన పైన పెట్టుకున్నాం. ఇక్కడ చాలా మంది వేదికలు 42 మందిని అనేక కేసులు మోసినటువంటి చరిత్ర మనకు ఉన్నది. మన దాదాపు ఉద్యమ టైంలో 32-33 కేసులు ఏవన్గా మే నుండి నాపై ఆ రోజు మండల శాఖ అధ్యక్షుడు పనిచేసినప్పుడు 32-33 కేసులు మా పైన ఉన్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేసినా భయపడే కార్యకర్తలు ఎవరు లేరు. వాళ్ళు ఏం భయపడిచినా భయపడే వాళ్ళు మొగరం లేము. ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి ప్రజా సమస్యల కోసం మన గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరో ఉద్యమం చేయడానికి కూడా మనం అంతా సిద్ధంగా ఉండి పనిచేస్తామని చెప్పేసి ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తాం. పెన్షన్ ఇస్తానని 2000 నుంచి 4000 పెన్షన్ ఇస్తా అని ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. మహిళా సోదరులు బాగా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హామీలు, చెప్పిన హామీలు కూడా ఒక్కటి కూడా నెరవేర్చలే. ఒక్క బస్సులకి తిరుగుమని చెప్పారు తప్పితే కానీ రైతులకు ఇచ్చేవి కానీ, మహిళలకు ఇచ్చేవి కానీ, యువతకి ఇచ్చే వరాలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మనం అందరం రచ్చబండ లెక్క ప్రతి ఛాయ్ హోటల్ దుకాణం దగ్గర కానీ, ప్రతి ఫంక్షన్లో కానీ మనం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఆ సమయం చాలా తక్కువ ఉన్నది, 25 రోజుల సమయమే ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ప్రతి ఒక్కరికి చెప్పాలి. చెప్పి వెంకటరామరెడ్డి గారు ఎట్లా చేసారో, వెంకటరామరెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలనేది కూడా మనం చెప్పి ఓట్లు అడిగి మనం 54,000 మెజార్టీ ప్రభాకరానికి ఇచ్చాం. అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి మండలం నుంచి భారీ మెజార్టీ ఇచ్చి వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే కాకుండా బీజేపీ ప్రభుత్వం ఉన్నది. బీజేపీ ప్రభుత్వం నల్లధనం తీసుకొచ్చి ప్రతి వ్యక్తికి జన్ధన్ అకౌంట్ ఓపెన్ చేసి 15 లక్షలు ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు కూడా మనకు 2 సార్లు 10 సంవత్సరాలు అవుతుంది. ఏ ఒక్కరు కూడా 10 లక్షలు ఎవరికైనా వచ్చినాయా చెప్పండి ఎవరు ఉంటే. అదే కాకుండా రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతులను ఎన్నో సంవత్సరం కొద్ది ఢిల్లీలో ధర్నా చేసింది. రైతుల గురించి ఎన్నో పాటుపడ్డా కానీ నల్ల చట్టాలు తెచ్చి రైతులకు అన్యాయం చేసింది. అదే కాకుండా మన గౌరవ కేసీఆర్ గారు ప్రతి సంవత్సరానికి 5,000 కోట్లు ఇస్తా అంటే కూడా మోడీ గారికి నీ 5,000 కోట్లకు నీ మీటర్లకు నేను నా 5,000 కోట్లకు చేయదలుచుకోలేదని మన రైతుల వద్ద మీటర్లు పెట్టకుండా చేసిన ఘనత మన కేసీఆర్. మన ఇక్కడ ఉన్న నాయకులు, పోటీ చేసే నాయకులు ఉన్నారు, ఎన్నో హామీలు ఇచ్చారు దుబ్బాకలో. అవన్నీ మొన్న దౌలతాబాద్ మీటింగ్ లో కూడా LED స్క్రీన్ మీద చెప్పారు. నేను ఇది ఇస్తా, అది ఇస్తా, అది ఇస్తా అని కూడా ఎన్నో హామీలు చెప్పి ఒక్క హామీ కూడా నెరవేర్చని బీజేపీ
ఎంపీ పోటీ చేసే అభ్యర్థి కానీ ఇప్పుడు ఈయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసే అభ్యర్థి గురించి వివరించి వెంకట్రామరెడ్డి గారికి ఎన్ని కోట్లు వేయాలి అనేది ఖచ్చితంగా అడిగి చేయాల్సిన అవసరం ఉంది. ఇలా పైసలు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వెంకట్రామరెడ్డి గారు మన దుబ్బాక నియోజకవర్గానికి 100 కోట్ల నిధులిచ్చి మన గరీబ్ పిల్లల చదువు కోసం 100 కోట్ల నిధి ఏర్పాటు చేస్తా అన్నకి వెంకట్రామరెడ్డి గారిని తప్పకుండా గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. నుంచి మరి ఎంపీ ఎలక్షన్లు ఎన్నో గెలవలేదు. మరి ఇప్పుడు కూడా చాలా కీలకమైనది. మరి మొన్నటికి మొన్న మీ ఆశీస్సులతోటి 2 సార్లు ఎంపీగా నన్ను గెలిపించిండు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ గెలిపించిన ఘనత మరి మా చేగుంట ముఖ్య నాయకులని దుబ్బాక నియోజకవర్గం మా నాయకులది. ఇప్పుడు కూడా మొన్న అసెంబ్లీలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యధికంగా మెజార్టీ 54,000 ఇచ్చిన ఘనత వల్ల ఈ రోజు మేము వేదిక మీద కూర్చున్నామంటే మరి మా కార్యకర్తలు పెట్టిన భిక్ష మీ అందరి ఆశీస్సులు. మేము ఎక్కడికెళ్ళో పైకి రాలేదు. ఎవరికన్నా ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మనస్పర్ధలు ఉన్నా మరి అన్న రెగ్యులర్గా వస్తలేడు, కలుస్తలేడు, పోతలేడు అని చెప్పి కొంత మనసులో కూడా ఉన్నది. ఇంకా 4.5 సంవత్సరాలు ఉన్నది మనకు. 5 ఏళ్ల కోసం మనం నిలబడ్డాం. కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో మరి మన ప్రభుత్వం రాలేదు. చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. ప్రభుత్వాన్ని కోల్పోయిన బాధ కొంచెం ఉన్నప్పటికీ ఖచ్చితంగా మళ్ళీ నిలబడదాం, ముందుకు పోదాం. 14 ఏళ్ళు మనకు కష్టపడ్డాం, కొట్లాడినాం. ఈ 3-4 ఏళ్ళు కొంత సమస్య కాదు. మనం ఒకటే గ్రహించాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 2014 నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా కరువు రాలేదు. వ్యవసాయదారులు అందరూ సంతోషంగా ఉన్నారు. ప్రాజెక్టులు కట్టుకున్నాం. ఇలా మల్లన్న సాగరు, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ద్వారా ఇలా చేగుండ మండలం కానీ, దౌలతాబాద్ కానీ, రాయపోలు కానీ, నార్సింగ్ కానీ, దుబ్బాక కానీ అన్ని మండలాలకు కూడా ఇలా కాలువల ద్వారా నీళ్లు వస్తున్నాయి. ఇంకా కూడా చాలా కాలువలకు నీళ్లు రావాల్సిన అవసరం ఉన్నది. వాటిని కూడా చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మరి ఇవన్నీ ఎవరు చేసిందో మీరు ఆలోచించాలి. ఎవరి వల్ల అయినవేమన్నా ఆలోచించాలి. ఇవన్నీ కూడా ఎవరి కృషితోటి మరి ఇంత ముందుకు పోయినాం. మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం, ఇంత బ్రహ్మాండంగా ముందుకు పోయినాం. ఇప్పుడు కష్టకాలం ఉన్నది, మన ప్రభుత్వం లేదు. వాస్తవం మీరందరూ కూడా మరి పెద్ద మనసుతోటి మరి 10 ఏళ్ళు మనం పరిపాలించినాం. మళ్ళీ ఈ 4.5 ఏళ్ళు కష్టపడదాం. మరి మీ అందరికి కూడా తెలుసు, ఇదివరకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు మరి మనం ఇచ్చుకున్నాము. ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగనీయలేదు. రుణమాఫీ అన్నారు, ఇలా ఏమైందో మీకు తెలుసు. మరి మనం రైతు బంధు ఇచ్చుకున్నాం, ఫర్టిలైజర్స్ ఇచ్చుకున్నాం, కరెంట్లు ఇచ్చుకున్నాం, నీళ్ళకు కానీ, బోర్లకు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో కేసీఆర్ కిట్ కానీ ఇవన్నీ ఇచ్చుకుంటే ఇవాళ మొత్తం ఇలా రద్దుల ప్రభుత్వం. ఇది తులం బంగారం ఇస్తాను మా మహిళలకు, తులం బంగారం పోయింది. రుణమాఫీ ఇస్తాను, రుణమాఫీ పోయింది. ఇవాళ పండించిన పంటకు క్వింటాలకు 500 రూపాయలు ఇస్తాడు మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి గారు. ఇలా ఏమైందో మీరు ఆలోచించాలి. 4 నెలలనే మనం కింద తిప్పలు పడుతున్నాం. చేనులు ఎండిపోతున్నాయి, నీళ్ళు వస్తలేవు, బోర్లు వస్తలేవు, కరెంట్ ఉండలేదు, నానా తిప్పల పాలవుతున్నాం. మళ్ళీ మనం కష్టపడి కొట్టాడకపోతే మరి రాజ్యం మళ్ళీ రాక్షసుల పాలన అవుతుంది, రాక్షసుల చేతికి పోతుంది. మీరందరూ కూడా గమనించాలి. ఇక బీజేపీ ఆయన ఏమంటాడు, మరి వెంకట్రామరెడ్డిని అరెస్ట్ చేయాలి, వెంకట్రామరెడ్డిని లోపల వేయాలి. ఎందుకు నీ లెక్క తప్పుడు మాటలు చేసి బట్టబాజు మాటలు చెప్పలేదన్నా, అందుకే కదా అరెస్ట్ చేయాలన్నది. నువ్వేమో దొంగ మాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడానికి ఊర్ల పొంటి పోయి మొన్న ఏమైంది, మరి అసెంబ్లీలో చెల్లని రూపాయికి పార్లమెంట్లో వెళ్తారా ఇవాళ దుబాకలా? మీరు ఆలోచించాలి. చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ. నా మీద పోయినసారి ఎంపీగా నిలబడ్డాడు, డిపాజిట్ కూడా రాలేదు. మళ్ళీ మొన్న ఎంపీగా మొన్న ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఏమైందో ఇక మీకు తెలుసు, నా నోటితో చెప్పదలుచుకోలేదు. మళ్ళా ఇవాళ వెంకట్రామరెడ్డి మంచోడు కాదట, కేసులు పెట్టాలన్నట, అరెస్టులు చేయాలన్నట, జైల్లో పడేయాలన్నట. ఇది ఆయనకు భయం పుట్టుకుంది. ఇవాళ మళ్ళీ ఓడిపోతున్నా నేను.